జై హింద్. ఈ గన్ చూసారా? ఎప్పుడో బంగ్లాదేశ్ యుద్ధంలో వాడింది. అప్పుడు నా యుద్ధ నైపుణ్యాన్ని చూసి మా ఆర్మీ చీఫ్ జనరల్ జానిక్ షా దీనిని నాకు ప్రజెంట్ చేశారు. జానక్ షా బ్రాందీ పేరు, మానిక్ షా మనిషి పేరు. ఇదేదో గ్రెనేడ్ లాగా ఉంది. ఇది గ్రానైట్ కాదు, మామిడి టెంక. కుంక మాకు తెలుసులే. నువ్వా? ఏమిటే ఇది? సీజన్ కాని సీజన్ లో మామిడికాయలు దొరికినా నువ్వు తినకూడదు. కానీ ఎందుకో తినాలనిపిస్తుంది. ఎందుకో తినాలనిపించిందా? ఇది అదే, అది ఇదే. లోకం తెలియని పసిబిడ్డవి. నీ కడుపులో ఇంకో బిడ్డ. నో, అన్టాలరబుల్. చెప్పండ్రా, ఎవరు చేశారు ఈ పని? జై హింద్. నాకే పాపమో తెలియదు. నేను ఈ మధ్యనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. కావాలంటే సర్టిఫికెట్స్ కూడా చూపిస్తాను. ఇంకా అనుమానం అయితే. అయ్యగారు, అది నా చెల్లెలు లాంటిదండి. మొన్ననే నా చేతికి రాఖీ కూడా కట్టింది సార్. సెంటిమెంట్ తో కొట్టేవరా? అయ్యగారు, అసలు అర్థమేమిటి? నా పైన అనుమానమా? సాటి ఆడదానికి అన్యాయం చేస్తానా? ఖచ్చితంగా నువ్వే చేస్తుంటావు. ఎందుకు చేసేవారు ఈ పని? ఏంటి ఆవేశం? ఇది ఆవేశం కాదమ్మా, ఆవేదన. ఆ వేదన నేను తీరుస్తాను. అంటే అంటే అల్లుడు గారు అంత ఆవేశపడద్దు. దానికి కడుపు చేసే అంత ధైర్యం లేదు, ఉద్దేశం అంతకంటే లేదు. అబ్బా, ఇంతకీ గొడవంతా ఎందుకు డాడీ? అయినా అది కడుపుతోందని మీకెలా తెలుసు? చేశారు కాబట్టి. నువ్వు ఉండలుడు. అది మూల కూర్చొని మామిడికాయలు తింటోందమ్మా. ఏమే, ఇంతకీ నీకు ఆ మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి మీకోసం తెచ్చిన మామిడికాయలమ్మా. అవి నీకోసం తెచ్చిన మామిడికాయలా? అవును డాడీ. అయితే నేను తాతను కాబోతున్నాను అన్నమాట. కాదు, నేను తండ్రిని కాబోతున్నాను.